హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. ఇంతకీ సినిమా పేరేంటంటే ఓల్డ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు నవీన్ బ్రో అని చెప్పేసి ఒక మూవీ రికమెండేషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని ఆ తర్వాత హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళిద్దరికి పెళ్ళైంది. అందులోనే వీళ్ళకి ఇద్దరు పిల్లలు అనమాట. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వీళ్ళు ఏంటంటే ఒక రిసార్ట్ కి వస్తారనమాట. వీళ్ళు వస్తుంటే అక్కడ పనిచేసే వాళ్ళందరూ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందులోనూ వీళ్ళని బాగా గౌరవిస్తూ ఉంటారు. అక్కడున్న మేనేజర్ అయితే రండి సార్ అని చెప్పేసి వీళ్ళని లోపల తీసుకెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోకి హీరోయిన్ కి వెల్కమ్ డ్రింక్ కూడా ఇస్తారు. కాకపోతే పిల్లలు ఎగబడితే ఇది పెద్దవాళ్ళు తాగేది, మీకోసం లోపల కూల్ డ్రింక్స్ ఉన్నాయని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా చూసుకుంటున్నారో, అందులోనూ మనం ఆన్లైన్ లో బుక్ చేయడం వల్ల ఇలా మనల్ని చూసుకుంటున్నారని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరో కూడా సరేనమ్మా, నువ్వు గ్రేట్ అమ్మా, నువ్వే బుక్ చేసావని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు ఏం చేస్తారంటే కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి డ్రింక్స్ తాగుతామని చెప్పేసి అనుకుంటున్నప్పుడు అక్కడికి ఒక పిల్లాడు వస్తాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు, ఈ రిసార్ట్ మేనేజర్ ఉన్నాడు కదా తన అల్లుడు అనమాట. ఆడేంటంటే వాడు కూడా వాళ్ళ మామయ్యతో కలిసి సరదాగా ఇక్కడ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు. వాడేంటంటే హీరో వాళ్ళ కొడుకుతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అందులోని హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే నాకు పజిల్స్ అంటే చాలా ఇష్టం, వాటిని బ్రేక్ చేయడం అంటే ఇంకా చాలా ఇష్టం అని చెప్పేసి అంటంతో ఓ అవునా అని చెప్పేసి మేనేజర్ వాళ్ళ అల్లుడు కూడా అంటాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళ రూమ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవుతారు. వెంటనే హీరో వాళ్ళ ఇద్దరు పిల్లలు ఏంటంటే బీచ్ కి వెళ్దాం అని చెప్పేసి వెంటనే రెడీ అయిపోయి వచ్చేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి బీచ్ కి వెళ్తారు. బీచ్ కి వెళ్ళిన తర్వాత అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందులో హీరో వాళ్ళ కొడుకు ఏం చేస్తారంటే అక్కడ ఒక పిల్లడు పరిచయం కదా, వాడితో కలిసి అక్కడున్న ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకుని మీరు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారని చెప్పేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అందులో ఒక ఆవిడ ఏమంటుందంటే నేను వంటలు చేస్తూ ఉంటానని చెప్పేసి అంటుంది. ఇంకొక అతను ఏమంటాడంటే నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మరొక ఆవిడ ఏమంటుందంటే నేను రైటర్ని అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో ఆ మేనేజర్ వాళ్ళ అల్లుడు ఏంటంటే నాకు ఆడుకోవడానికి ఎవరు లేరు, నాతో పాటు ఆడుకుంటావు అని చెప్పేసి హీరో వాళ్ళ కొడుకుని అడుగుతాడు. దాంతో హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే మా అమ్మను పర్మిషన్ అడిగి ఆడుకుంటా, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందరూ రూమ్ కి వెళ్తారు. కాకపోతే హీరో హీరోయిన్ ఇద్దరు గొడవ పెడుతూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ కి ఆరోగ్యం బాగలేదన్నమాట. తన కడుపులో ఏదో గడ్డు ఉందని దాన్ని ఆపరేషన్ చేయాలని చెప్పేసి డాక్టర్లు అంటారు. అందులోనూ ఆ ఆపరేషన్ వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు అని చెప్పేసి అంటంతో హీరోకి భయం వేసి కనీసం తన భార్యతో కొన్ని రోజులన్నా ప్రశాంతంగా ఉందామని చెప్పేసి ఈ రీసెట్ కి తన భార్యని తీసుకుని వచ్చాడు. ఆ విషయం మీద ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. కాకపోతే హీరో వాళ్ళ పిల్లలిద్దరు మాత్రం చూసి బాధపడుతూ ఉంటారు, వీళ్ళేంటి ఇలా గొడవాడుకుంటున్నారు అని చెప్పేసి. అంతేకాకుండా ఇప్పుడు హీరో వాళ్ళ కొడుకు కొత్తగా ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడంటే మనోడికి ఒక పజిల్ ఇస్తాడనమాట, దాన్ని సాల్వ్ చేయమని చెప్పేసి. హీరో వాళ్ళ కొడుకు కూడా సరే అని చెప్పేసి దాన్ని సాల్వ్ చేస్తాడు. అందులో ఏం రాసి ఉంటుందంటే మన ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. దాంతో హీరో వాళ్ళ కొడుకు ఏమనుకుంటాడంటే మరి ఇంత సింపుల్ పజిల్ నాకు ఇచ్చేదని చెప్పేసి నవ్వుతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఒక బీచ్ లో ఒక అమ్మాయి ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు ఒక డాక్టర్ ని ఆ తర్వాత వాళ్ళ అమ్మని, డాక్టర్ వాళ్ళ భార్యని, ఆ డాక్టర్ కూతురుని చూపిస్తారు. బేసికల్ గా డాక్టర్ వాళ్ళ భార్యకి ఏంటంటే కాల్షియం ప్రాబ్లం ఉంటుంది అనమాట శరీరంలో. అందుకని ఆ కాల్షియం ఉన్న ఫుడ్ తనకు తీసుకొచ్చి పెట్టమని చెప్పేసి ఆ రెస్టారెంట్ వాళ్ళకి చెప్తుంది. దాంతో వాళ్ళు కూడా సరే అంటారు. అంతేకాకుండా డాక్టర్ వాళ్ళ టేబుల్ కు పక్కనే మన కథలో హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చుంటుంది. అక్కడికి వచ్చేసి ఆ రీసెట్ మేనేజర్ వచ్చేసి సార్ మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయని చెప్పేసి అంటంతో ఏమీ లేదు, అలా ప్రశాంతంగా తిరుగుదాం అనుకుంటున్నాం అని చెప్పేసి అంటంతో అతను ఏమంటాడంటే ఇక్కడికి పక్కనే ప్రైవేట్ బీచ్ ఉందండి, చాలా బాగుంటుంది, మీరు గనక అక్కడికి వెళ్ళారనుకోండి ప్రశాంతంగా ఉండొచ్చండి, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, వెళ్తారా అని చెప్పేసి అంటంతో తప్పకుండా వెళ్తామని చెప్పేసి అంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో ఒక ఆవిడకి ఫిట్స్ వస్తాయి అనమాట. దాంతో తన భర్త అల్లాడిపోతూ ఉంటాడు, ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పేసి. అక్కడికి ఈ డాక్టర్ వెళ్ళి ఆవిడకి ఫిట్స్ తగ్గేలా చేస్తాడు. ఆ తర్వాత మన కథలో హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఆ ప్రైవేట్ బీచ్ కి వెళ్ళి కారులో కూర్చుంటారనమాట. అదే కారులోకి ఇప్పుడు ఫిట్స్ తగ్గించిన ఆ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత వీళ్ళ రెండు ఫ్యామిలీస్ ని ఆ డ్రైవర్ ఒక చోటకు తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత సార్ ఆ బీచ్ దగ్గరికి మాత్రం కారు రాదండి, కాకపోతే మీరు కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఆ ప్రైవేట్ బీచ్ వస్తుంది, ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి అంటంతో ఈ రెండు ఫ్యామిలీస్ నడుచుకుంటూ వెళ్తారు. వెళ్తే ఒక పెద్ద సొరంగం లాగా వస్తుంది అనమాట. ఆ సొరంగాన్ని దాటుకొని ముందుకు వస్తే నిజంగానే అక్కడ ఒక ప్రైవేట్ బీచ్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే ఆ బీచ్ లో ప్రశాంతంగా ఉండడానికి అని చెప్పేసి టెంట్ వేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ కూతురు ఏంటంటే దూరంగా ఒక అతను చూస్తుంది. అతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళే వీళ్ళు అనమాట. వీళ్ళు కూడా ఈ బీచ్ కి వచ్చారు. అందులోనూ అతను ఒక ర్యాపర్ అనమాట. హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే ఆ ర్యాపర్ కి నేను పెద్ద ఫ్యాన్ డాడీ, వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకుంటా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే అలా కాదమ్మా, వాళ్ళు ప్రశాంతంగా ఉందామని వచ్చారు కదా, మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనం వెళ్ళి కలుద్దాం అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కూతురు కూడా సరే అంటుంది. అందులో ఇప్పుడు ఈ బీచ్ లో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారనమాట. వాళ్ళు ఎవరంటే హీరో వాళ్ళ పిల్లలిద్దరు, ఆ తర్వాత డాక్టర్ కూతురు ఒక అమ్మాయి. సో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. వీళ్ళ ముగ్గురు ఏంటంటే సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అందులోని హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే ప్రశాంతంగా
సరదాగా ఈత కొట్టుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా తన వెనకాల ఒక డెడ్ బాడీ వస్తుంది. దాంతో మనోడికి భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న చెప్తాడు. ఆ తర్వాత వెళ్లి చూస్తే ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ ర్యాపర్ ఉన్నాడు కదా తన గర్ల్ ఫ్రెండ్ అనమాట. దాంతో హీరోకి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ ఈ ర్యాపర్ గాడు తన గర్ల్ ఫ్రెండ్ ని చంపాడేమో అని చెప్పేసి తనని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఆ ర్యాపర్ ఏమంటాడంటే, నేను ఎందుకు చంపుతాను నా గర్ల్ ఫ్రెండ్ ని, చంపాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ ఈ ర్యాపర్ ముక్కులోంచి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది. దాంతో అక్కడే ఉన్న డాక్టర్ ఏమంటాడంటే, నువ్వు ఇలా నిజం చెప్పరా బాబు, నువ్వు నేను పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పేసి ఫోన్ తీసుకుని డైల్ చేస్తూ ఉంటాడు. కాకపోతే అక్కడ సిగ్నల్ ఉండదు. అందులోనూ సరే అని చెప్పేసి ఎక్కడి నుంచి వెళ్లి చెప్దాం అనుకుంటే సడన్ గా అక్కడికి ఇంకో భార్య భర్త వస్తారు. వాళ్ళు ఎవరో కాదు, ఇంతకు ముందు ఫిట్స్ వచ్చింది కదా ఒక లేడీకి, ఆ లేడీ ఆ తర్వాత లేడీ వాళ్ళ హస్బెండ్ అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందని చెప్పేసి అడుగుతారు. అందులోనూ మొత్తం జరిగింది చెప్తారనమాట. ఇలా కాదండి, మనకి హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉన్నారో లేని చూసొస్తా అని చెప్పేసి అతను ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తాడు. అలా వెళ్లేటప్పుడు అనుకోకుండా ఆ బీచ్ లోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే బయటికి వెళ్దాం అనుకుంటే మనోడికి మాత్రం విపరీతంగా తలనొప్పి వచ్చేసి మళ్ళీ ఆ బీచ్ లోని కళ్ళు తెరుస్తాడు. సో దాంతో మనోడికి అర్థమైపోతుంది, ఈ బీచ్ లోంచి మనం బయటికి వెళ్ళడం కుదరదు, వెళ్ళాలి అనుకుంటే మాత్రం విపరీతంగా తలనొప్పి వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఎక్కడే లెగుస్తాం అని చెప్పేసి తనకు అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు డాక్టర్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడకి ఏంటంటే సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. దాంతో ఈయన పరిగెత్తుకుంటూ వెళ్లి ఆవిడకి సిపిఆర్ చేస్తాడు. కాకపోతే ఆవిడ ఊపిరాడక అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఆ ఫిట్స్ వచ్చిన లేడీ ఆ తర్వాత లేడీ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే హీరో వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటారు. అందులో ఇప్పుడు ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే హీరో వాళ్ళ కొడుకు కూతురులు ఇద్దరు పెద్దోళ్ళు అయిపోతారు అనమాట సడన్ గా. దాంతో ఆ ఫిట్స్ వచ్చిన లేడీకి వాళ్ళ హస్బెండ్ కి డౌట్ వచ్చి మీ ఏజ్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వీళ్ళేమో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళేమో పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య అంటే హీరోయిన్ అక్కడికి వచ్చి చూసి వాళ్ళు కూడా స్టన్ అయిపోతారనమాట. చిన్న పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఏంటి అని చెప్పేసి వాళ్ళకేం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు డాక్టర్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదా, ఆయన ఏంటంటే కోపంలో ఆ ర్యాపర్ వెనకాల పడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఆ ర్యాపర్ గాడి గర్ల్ ఫ్రెండ్ డెడ్ బాడీని చూసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటాడు. మా అమ్మ చావుకు నువ్వే కారణం అని చెప్పేసి ఆ ర్యాపర్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు. తాను కూడా పారిపోతూ ఉంటాడు. కాకపోతే వీళ్ళిద్దరు ఏంటంటే బయటికి పరిగెడుతున్నారు కదా, కొండల మధ్యలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. అక్కడే కింద పడిపోతారు. చూస్తే మళ్ళీ బీచ్ లోనే పైకి లేస్తారనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఆ బీచ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కింద పడిపోతారు. ఆ తర్వాత మళ్ళీ పైకి లేస్తారు. వాళ్ళకేం అర్థం కాదు ఇక్కడ ఏం జరుగుతుందో, మనమేంటి ఇక్కడ ఉన్నవేంటి, అందులోని పిల్లలేమో పెద్దోళ్ళు అయిపోతున్నారు, మనకేమో తల తిరిగిపోతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సడన్ గా డాక్టర్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఒక చిన్న కత్తి ఉంటుంది అనమాట. ఆ కత్తి తీసుకొని ఆ ర్యాపర్ మీద అటాక్ చేస్తాడు. దాంతో మనోడు మొహం మీద ఒక పెద్ద ఘాటే పడుతుంది అనమాట. కాకపోతే వెంటనే అది మాయమైపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం అర్థం కాదు. అప్పుడు ర్యాపర్ ఏమంటాడంటే నేను చెప్తున్నా కూడా అదేను, నేను నా గర్ల్ ఫ్రెండ్ చంపాల్సిన అవసరం ఏముంది, నాకు కూడా సడన్ గా ఆరోగ్యం బాగోట్లేదు, ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తుంది, ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో ఫిట్స్ వచ్చిన లేడీ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే మనం ఇటు నుంచి వెళ్తుంటే మళ్ళీ ఇదే బీచ్ లో లేస్తున్నావు కాబట్టి నాకు ఈతొచ్చు కనుక నేను ఈదుకుంటూ వెళ్ళి ఏం జరుగుతుందో చూస్తానని చెప్పేసి అంటాడు. అందులోని ఫిట్స్ వచ్చిన లేడీకి ఒక విషయం తెలుస్తుంది అనమాట. చూడండి, మనందరినీ టార్గెట్ చేసి మరి ఇక్కడ తీసుకొచ్చారు, మనందరినీ కావాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది, నాకేమో ఫిట్స్ వస్తున్నాయి, అందులో నా ర్యాపర్కి ఏమో ముక్కులోంచి బ్లడ్ వస్తుంది, మరీ ముఖ్యంగా హీరో వాళ్ళ భార్యకి ఏంటంటే కడుపులో ట్యూమర్ ఉంది, అంతేకాకుండా డాక్టర్ వాళ్ళ భార్యకి కూడా కాల్షియం డెఫిషియన్సీ ఉంది, కాబట్టి అందరినీ టార్గెట్ చేసి మరి ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి అనడంతో అందరూ స్టన్ అయిపోతారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏంటంటే తప్పి కింద పడిపోతుంది అనమాట. వెంటనే డాక్టర్ అక్కడికి వెళ్తారు. వెళ్లి చూస్తే ఆ కడుపులో ఉన్న గడ్డ ఏంటంటే మెల్లగా పెద్దదైపోతూ ఉంటుంది. ఇలా కాదని చెప్పేసి నేను ఇక్కడ ఆపరేషన్ చేస్తానని చెప్పేసి మెల్లగా పొట్ట కట్ చేస్తాడు. కాకపోతే ఆ దెబ్బ వెంటనే మాయమైపోతుంది అనమాట. మళ్ళీ వెంటనే కట్ చేసి లోపల ఉన్న ఆ ట్యూమర్ ని బయటకు తీస్తాడు. అది చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఆ తర్వాత ఆ గాయం దానంతట అదే మాయమైపోతుంది అనమాట. అందులోనూ హీరోయిన్ కూడా మెలుగు వస్తుంది. మెలుగు వచ్చిన వెంటనే హీరోయిన్ ఏముంటుందంటే నాకు ఇంతకు ముందు కంటే ఇప్పుడే బాగుందని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరోవైపు ర్యాపర్ ఏం చేస్తాడంటే తన గర్ల్ ఫ్రెండ్ శవాన్ని చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ శవం కాస్త పూర్తిగా ఎముకల గుడిలా మారిపోయి ఉంటుంది అనమాట. దాంతో మనోడు ఏంటంటే అందరిని పిలుస్తాడు. అందరూ వచ్చిన తర్వాత హీరోయిన్ ఏముంటుందంటే ఒక శవం పూర్తిగా ఎముకల గుడిలా మారటానికి 7 సంవత్సరాలు టైం పడుతుంది, కాకపోతే ఇక్కడ అరగంటలో జరిగిపోయిందంటే ఈ బీచ్ లో టైం అనేది చాలా ఫాస్ట్ గా గడిచిపోతూ ఉంది. ఎందుకంటే నా పిల్లలు కూడా వెంటనే పెరిగి పెద్ద అయిపోయారు, మరో పక్క నా కడుపులో ఉన్న గడ్డ కూడా వెంటనే పెరుగుతూ ఉంది, మన మొహాలు కూడా మారిపోతూ ఉన్నాయి, మనకు తెలియకుండానే మన టైం అనేది ఇక్కడ చాలా ఫాస్ట్ గా గడిచిపోతుందని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుకు ఆ తర్వాత డాక్టర్ వాళ్ళ కూతురు ఏంటంటే సరదాగా ఆకలేస్తుందని చెప్పేసి పడుకొని తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కానీ కొంత సమయానికి ఇద్దరు రొమాన్స్ చేస్తారు. ఆ తర్వాత ఇంకేముంది, వాళ్ళిద్దరు పెద్ద అయిపోయి ఆ అమ్మాయికి 5 నెలలు ప్రెగ్నెంట్ అయిపోయి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటారు.
చూపిస్తారు. ఇది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏం జరుగుతున్నారు ఇక్కడ అని చెప్పేసి. ఎందుకంటే 15 నిమిషాల్లో 5 నెలలు గర్భం రావడం ఏంటని చెప్పేసి వాళ్ళే స్టన్ అయిపోతారు. ఆ తర్వాత వీళ్ళేంటంటే మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట, మనం ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి. కాకపోతే అరగంట గడిచిన తర్వాత ఆ అమ్మాయికి పురుట్ నొప్పులు కూడా స్టార్ట్ అయిపోతాయి. దాంతో అందరూ కలిసి డెలివరీ చేస్తారు. కానీ ఆ అమ్మాయికి పుట్టిన బాబు అక్కడే చనిపోతాడు. దాంతో డాక్టర్ కి పిచ్చెక్కిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రైవేట్ బీచ్ కి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయింది, అందులోనూ తన కూతురికి పుట్టిన పిల్లడు కూడా చనిపోయాడు. దీని అంతటికి కారణం ఈ ర్యాపర్ గాడే, వాడే ఫస్ట్ వచ్చాడు, ఏదో చేసి ఉంటాడని చెప్పేసి కత్తి తీసుకొని ఆ ర్యాపర్ ని అతి దారుణంగా పొడి చేస్తాడు. దాంతో ర్యాపర్ అక్కడే చనిపోతాడు. ఇదంతా చూసిన తర్వాత హీరోకి భయం వేసి ఆ డాక్టర్ చేతిలో ఉన్న కత్తి తీసేసుకుంటాడు అనమాట. ఆ తర్వాత ఫిట్స్ వచ్చిన లేడీ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడంటే, నేను ఈదుకుంటూ వెళ్తాను, ఇక్కడే గనక మనం ఎక్కువసేపు ఉంటే మన జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి అని చెప్పేసి ఆయన ఈదుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అదే సమయంలో హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది, అసలు తాను ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పేసి తన హస్బెండ్ కి చెప్తుంది అనమాట. చూడండి, ఒక రోజు నాకు ఏదో మెయిల్ వచ్చిందండి, కాకపోతే ఆ మెయిల్ ఏంటని చూస్తే ఈ రీసెర్చ్ గురించి ఉంది, సర్లే మనకెందుకు అని చెప్పేసి నేను అవాయిడ్ చేశాను, కాకపోతే కంటిన్యూస్ గా ఆ మెయిల్ వస్తూనే ఉంది, సర్లే అని చెప్పేసి రేట్ చూస్తే చాలా తక్కువగానే ఉంది, అప్పుడు నేను ఓకే చేశానని చెప్పడంతో పక్కనే ఉన్న డాక్టర్ వాళ్ళ భార్య, ఆ తర్వాత ఫిట్స్ వచ్చిన లేడీ, వీళ్ళు కూడా మేము కూడా అలాగే చేసామని చెప్పేసి అనడంతో వీళ్ళకి అర్థమైపోతుంది కావాలని చెప్పేసి వీళ్ళందరినీ ట్రాప్ చేశారు. అందులోనూ వీళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్లు మొత్తం రీసెట్ లోనే ఉన్నాయి. ఒకవేళ పోలీసులు వచ్చి వీళ్ళు ఎక్కడున్నారని చెప్పి అడిగితే ఏమోనండి మాకు తెలియదు అని చెప్పేసి రీసెట్ వాళ్ళు అబద్ధం ఆడతారని చెప్పేసి వీళ్ళందరికి అర్థమైపోతుంది. వీళ్ళందరూ ఏంటంటే ఆ రీసెట్ వాళ్ళు మనల్ని మోసం చేశారని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. కట్ చేస్తే మరోవైపు వీళ్ళందరూ ఇక్కడ ఎంత గుంపుగా ఉండి మాట్లాడుకుంటున్నారు కదా, ఎవరో పై నుంచి దూరం నుంచి చూస్తూ ఉంటారు అనమాట. వీళ్ళని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే వీళ్ళు మాత్రం అతన్ని చూడరు. ఇదిలా ఉంటే ఇంకోవైపు ఆ ఫిట్స్ వచ్చిన లేడీ వాళ్ళ హస్బెండ్ ఈదుకుంటూ వెళ్ళాడు కదా, అతను కాస్త శవమై తిరిగి వస్తాడు అనమాట. అంటే ఆలకి కొట్టుకుంటూ ఒడ్డుకొచ్చి పడతాడు. దాంతో ఆ లేడీ గుండె పగిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హీరోకి అర్థమైపోతుంది, మనం ఈదుకుంటూ కూడా బయటికి వెళ్ళలేము, మనం ఇక్కడే ఉండాలి అని చెప్పేసి. దాంతో ఆ డాక్టర్ వాళ్ళ కూతురు ఏమంటుందంటే, కింద నుంచి వెళ్తే ప్రాబ్లం అవుతుంది, వాటర్ లో వెళ్తే ప్రాబ్లం అవుతుంది, కాబట్టి నేను కొండెక్కి వెళ్తానని చెప్పేసి ఆ అమ్మాయి ఫాస్ట్ గా కొండెక్కుతూ ఉంటుంది. కాకపోతే వాళ్ళు దిగు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ అమ్మాయికి ఏంటంటే ఇక్కడే ఉంటే చస్తామని చెప్పేసి కొండెక్కుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది అనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. దాంతో తాను పైనుంచి కింద పడిపోతుంది, అక్కడే చనిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫిట్స్ వచ్చిన లేడీ ఉంది కదా, తానేమంటుందంటే నీళ్ళ లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను నీళ్ల పైన ఈదుకుంటూ వెళ్తానని చెప్పేసి ఆవిడ కూడా వెళ్ళబోతున్నప్పుడు సడన్ గా ఆవిడకి ఫిట్స్ వస్తాయి. దాంతో ఆవిడ నొరక కక్కుకొని చనిపోతుంది. కట్ చేస్తే మరోవైపు డాక్టర్ వాళ్ళ భార్య ఉంది కదా, ఆవిడకి ఏంటి కాల్షియం ప్రాబ్లం ఉంది కదా, దాంతో ఆవిడ ఇంకా సన్నగా అయిపోతూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కి అయితే ఒక చెవు వినపడదు అనమాట. ఇంకోవైపు మన కథలో హీరోకి అయితే వయసు పెరిగిపోయి కంటి చూపు కూడా మందగిస్తుంది, మొత్తం బ్లర్ గా కనిపిస్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుందన్నమాట హీరోతో, చూడండి నేను తప్పు చేశాను, అనవసరం ఇక్కడికి వచ్చాం మనం అని చెప్పేసి అంటంతో, ఇందులో నీ తప్పే అని చెప్పు, అందరం కలిసి సరదాగా బయటికి వెళ్దామని చెప్పి అనుకున్నాము, ఇక్కడికి వచ్చాము, నువ్వేం బాధపడ మాకు, మనందరం ఇక్కడే ఉన్నాం కదా, నువ్వు కంగారు పడకు, ఏం అవుతుంది మనకని చెప్పేసి తన భార్యకి ధైర్యం చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వల్ల కొడుకుని చూపిస్తారు. తనకి ఒక డైరీ దొరుకుతుంది అనమాట. ఆ డైరీ ఏంటంటే ఈ ప్రైవేట్ బీచ్ కి ఎవరెవరు వచ్చారని చెప్పేసి మొత్తం లిస్ట్ అనమాట. అది చూసిన తర్వాత వీళ్ళిద్దరికి అర్థమయ్యేది ఏంటంటే, అంటే హీరో వాళ్ళ కూతురికి హీరో వాళ్ళ కొడుకి అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడికి చాలా మంది వచ్చారు వీళ్ళకంటే ముందు, వాళ్ళందరి లిస్ట్ ఇందులో ఉంటుంది. మరోవైపు డాక్టర్ ఏం చేస్తాడంటే తను కత్తి తీసుకొని నేను మంచి డాక్టర్ని, నేను పిచ్చోని కాదు అని చెప్పేసి అక్కడున్న హీరో మీద, ఆ తర్వాత హీరోయిన్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరో సైలెంట్ గా ఉంటాడు, తాను కూడా అటాక్ చేస్తాడు. దాని వల్ల వాళ్ళందరికీ గాయాలవుతూ ఉంటాయి. మరోవైపు మన కథలో హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే ఆ డైరీలో ఉన్న పేర్లను చదువుతున్నప్పుడు సడన్ గా అక్కడికి ఎవరో వస్తారు. వచ్చింది ఎవరో కాదు, డాక్టర్ వాళ్ళ భార్య అనమాట. ఆవిడకి కాల్షియం ప్రాబ్లం ఉంది కదా, ఆవిడేంటంటే బాగా సన్నగా అయిపోతూ ఉంటుంది. అందులోనూ ఆవిడ ఏంటంటే హీరో వాళ్ళ కొడుకుని చూసి నా కూతురు చావుకు నువ్వే కారణం అని చెప్పేసి ఒక బండరాయి తీసుకుని హీరో వాళ్ళ కొడుకు మీద వేద్దాం అనుకుంటుంది. కానీ అది లేపిన తర్వాత ఆవిడ వయసు పెరిగిపోతుంది కదా, అందులోనూ ఆ బరువు ఆవిడ మొయ్యలేక ఆ బండ కాస్త ఆవిడ మీద పడుతుంది. దాంతో ఆవిడ అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే మరోవైపు డాక్టర్ ఏంటంటే హీరో మీద, ఆ తర్వాత హీరో వాళ్ళ భార్య మీద అటాక్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తుప్పు పట్టిన కత్తి ఒకటి కనిపిస్తుంది అనమాట. ఆ కత్తి తీసుకొని ఆ డాక్టర్ ని పొడి చేస్తుంది. దాంతో అది తుప్పు పట్టి ఉండటం వల్ల అతనికి ఏంటంటే బాగా సెప్టిక్ అయిపోయి ఒళ్ళంతా నల్లగా అయిపోయి ఆయన అక్కడే కుళ్ళి చనిపోతాడు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆ బీచ్ లో కేవలం బతికుంది హీరో వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే. అందులోనూ హీరోయిన్ కూడా బతికుంటానికి కారణం ఏంటంటే ఆ డాక్టర్ ఆపరేషన్ చేశాడు కదా, ఆ గడ్డను బయటికి తీసేశాడు కదా, అందుకని హీరోయిన్ బతికుంది, లేకపోతే తాను కూడా చనిపోయేది. ఆ తర్వాత హీరో వాళ్ళ కూతురు కొడుకు వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటారు. అందులోనూ వాళ్ళు బాగా ముసలోళ్ళు అయిపోయి అక్కడే చనిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు ఇంకా ఆ బీచ్ లో బతికుంది కేవలం హీరో వాళ్ళ కూతురు హీరో వాళ్ళ కొడుకే అనమాట. వాళ్ళు కూడా బాగా వయసు అయిపోయి ఉంటారు, ఎందుకంటే 24 గంటలు గడిచింది కదా వాళ్ళు అక్కడికి వచ్చి. సో దాంతో
వాళ్ళు ఏంటంటే మనం కూడా ఎలాగో చనిపోతాం కదా, మనకు నచ్చిన పని చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే ఇసుకతో ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే వాళ్ళు వయసు ఇంకా చిన్నపిల్లలే, కాకపోతే శారీరకంగా పెరిగారు కదా, అలా పెరిగినంత మాత్రాన్ని చిన్నపిల్లల చేష్టలు పోతాయా? సరే అని చెప్పేసి ఇద్దరు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే, కాదురా నీకు పజిల్స్ అంటే చాలా ఇష్టం కదా, మనం ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నీ ఫ్రెండ్ కూడా ఒక పజిల్ ఇచ్చాడు కదా, దాన్ని నువ్వు క్రాక్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో అవును కదా అని చెప్పేసి మనోడు కూడా సరే అని చెప్పేసి దాన్ని క్రాక్ చేస్తాడు. క్రాక్ చేసిన తర్వాత మెంటల్ ఎక్కించే ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే మా మామయ్యకి కోరలంటే చిరాకు అని చెప్పేసి రాస్తాడనమాట. అందులో కోరలంటే ఐలాండ్ లో ఉండే చెట్లు అనమాట, అంటే అవి కేవలం నీళ్ళలో మాత్రమే బతుకుతాయి. సో దాన్ని చూసిన తర్వాత వీళ్ళకి వచ్చే ఆలోచన ఏంటంటే ఒకవేళ ఆ ఐలాండ్ లో ఉండే ఆ మేనేజర్ గడి ఇదంతా చేస్తున్నాడేమో, అందుకనే ఆ పిల్లాడు మనకి ఏదన్నా క్లూ ఇచ్చాడేమో అని చెప్పేసి దూరంగా చూస్తే ఆ పజిల్లో ఉన్న చెట్లు దూరంగా కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడి నుంచి మనం తప్పించుకొని బయటికి వెళ్ళొచ్చేమో అని చెప్పేసి హీరో వాళ్ళ కూతురికి హీరో వాళ్ళ కొడుకు ఐడియా వస్తుంది. వెంటనే వాళ్ళు ఈదుకుంటూ ఆ చెట్ల దగ్గరికి వెళ్తారు. అందులో ఒక సొరంగలా ఉంటుంది అనమాట. దీంట్లో నుంచి మనం బయటపడితే బతుకుతామని చెప్పేసి వాళ్ళు అందులో చూస్తున్నప్పుడు అనుకోకుండా హీరో వాళ్ళ కూతురు డ్రెస్ ఏంటంటే ఆ చెట్టుకు చిక్కు పడిపోతుంది. దాంతో హీరో వాళ్ళ కొడుకు ఏంటంటే ఎలాగైనా సరే విడదద్దాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు వీళ్ళందరినీ ఆ ప్రైవేట్ బీచ్ కి తీసుకొచ్చిన ఆ డ్రైవర్ మాత్రం దూరం నుంచి కెమెరాలో వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రీసెర్చ్ మేనేజర్ కి ఫోన్ చేసి బీచ్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, కాకపోతే ఆ అక్క తమ్ముళ్ళు మాత్రం నీళ్ళలో చనిపోయారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి అందరూ చనిపోయారని చెప్పేసి అక్కడ నుంచి వచ్చేస్తాడు. అది కూడా మనోడు వచ్చేది ఎక్కడికో కాదు, ఒక కంపెనీలోకి అనమాట. ఆ రీసెర్చ్ లోనే ఒక మెడికల్ కంపెనీ ఉంటుంది, అంటే ఏదైనా రోగం వస్తే మందులు తయారు చేస్తూ ఉంటారు కదా, ఆ కంపెనీ అనమాట. వీళ్ళందరూ ఏంటంటే రకరకాల మందులు తయారు చేస్తూ ఉంటారు రకరకాల రోగాలకి. కాకపోతే ఆ రీసెర్చ్ కి బాగా రోగం ముదిరిపోయిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తారు, చాలా తక్కువ రేటుకి రప్పిస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళకి వెల్కమ్ డ్రింక్ లో ఆ మందును కల్పిస్తారు. వాళ్ళు ఏంటంటే మందు తాగిన తర్వాత వాళ్ళకి క్యూర్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే ఆ ప్రైవేట్ బీచ్ కి పంపిస్తారు. ఎందుకంటే అక్కడ టైం చాలా ఫాస్ట్ గా గడిచిపోతూ ఉంటుంది కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ఆ మందు పని చేస్తుందా లేదా అని చెప్పేసి చూస్తారు. అందరూ చచ్చిపోయారా లేదా అని చెప్పేసి డ్రైవర్ చెక్ చేస్తూ ఉంటాడు. సో అందరూ చనిపోయారు కదా, వాళ్ళు తయారు చేసిన మందులు వర్కౌట్ అయ్యాక సో ఇది వీళ్ళ పని అనమాట. మామూలుగా ఒక మందు కనిపెట్టి రోగం వచ్చిన వాళ్ళకి ఇస్తే అది పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ రోగం వచ్చిన వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళకి మంది ఇచ్చి ఆ ప్రైవేట్ బీచ్ కి పంపిస్తే అక్కడ టైం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కదా, అందుకని వీళ్ళు ఆ పని చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్ గా తెలిసిపోతుంది. రిజల్ట్ తెలిసినప్పుడు ఏమవుతుంది, ఖర్చు తగ్గిపోతుంది అనమాట. అంటే పెట్టుబడి పెట్టే పని తగ్గిపోతుంది, అందులోనూ ఆ మందుని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. అది వీళ్ళు చేసే పని. ఇంకేముంది, అందరూ చనిపోయారు కదా, వీళ్ళు ఇంకొకళ్ళ మీద ప్రయోగం చేద్దామని చెప్పేసి ఇంకో కపుల్స్ కి వీళ్ళు ఆఫర్ ఇస్తారు. దాంతో వాళ్ళు కూడా ఈ రీసెట్ కి వస్తారు. ఇంకేముంది, స్టార్టింగ్ సీన్ లో లాగా ఎవరో ఒక ఆవిడ వచ్చేసి మీకోసం వెల్కమ్ డ్రింక్ అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వబోతున్నప్పుడు సడన్ గా ఆ డ్రింక్ ని ఎవరో ఒక అతను వచ్చేసి నెట్టేస్తాడు. దాంతో ఆ డ్రింక్ పడిపోతుంది. వచ్చి నెట్టింది ఎవరో కాదు, హీరో వాళ్ళ కొడుకు అనమాట. తానేంటంటే ఎలాగోలా తన అక్కని ఆ తర్వాత తనని కాపాడుకుని బతికి బయటకు వస్తాడు. అంతేకాకుండా ఈ రీసెర్చ్ లో జరుగుతున్న దారుణం మొత్తం తెలుసుకుంటాడు. ఇంకా ముఖ్యంగా వాళ్ళు బీచ్ కు వచ్చినప్పుడు అక్కడ చాలా మందిని పేర్లు కనుక్కొని మీరు ఏం చేస్తారో కనుక్కున్నాడు కదా, అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంది కదా, అతన్ని పిలుస్తాడు, జరిగింది మొత్తం చెప్తాడు, ఆ డైరీ కూడా ఇస్తాడు. సో ఓవరాల్ గా ఆ రీసెర్చ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ ఎలా చేస్తాడు, ఆ మెడికల్ దందాన్ని అక్కడే ఆపించేస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.